మొదట శివనాగ్ మల్లేష్. ఇతను దాదాపు 40 రైమ్స్ మొత్తం కంప్లీట్ చేసిన విద్యార్థుల్లో ఇతను ఒకడు. ఇతను ఇప్పుడు చెప్పేటువంటిది మనం జనరల్గా గ్రామర్లో కష్టంగా ఫీల్ అయ్యేటువంటి రిపోర్టెడ్ స్పీచ్ రైమ్. దీంట్లో రిపోర్టెడ్ స్పీచ్లో మొత్తం అంటే డిక్లరేటివ్ సెంటెన్స్లు, ఇంపరేటివ్ సెంటెన్స్లు, ఇంటరాగేటివ్ సెంటెన్స్లు, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లు మొత్తాన్ని కూడా డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చొచ్చు అనేది ఒక రైమ్ ద్వారా తెలియజేస్తాడు. చెప్తా. నా పేరు శివనాగ్ మల్లేష్. చెప్పబోయే రైమ్ రిపోర్టెడ్ స్పీచ్ రా. రాజుగారు ఏమన్నారు, దాని నీవు ఎలాగ చెప్పావు. రాజు సెడ్ ఐ వాంట్ ఏ కప్ ఆఫ్ కాఫీ. దాని నేను ఇలాగ చెప్పాను. రాజు సెడ్ దట్ he wanted a cup of coffee. రాజుగారు ఏమన్నారు, దాని నీవు ఎలాగ చెప్పావు. రాజు సెడ్ bring me a cup of coffee. దాని నేను ఇలాగ చెప్పాను. రాజు ordered to bring him a cup of coffee. రాజుగారు ఏమన్నారు, దాని నీవు ఎలాగ చెప్పావు. రాజు సెడ్ don't mix more sugar. దాని నేను ఇలాగ చెప్పాను. రాజు సజెస్టెడ్ not to mix more sugar. రాజుగారు ఏమి అడిగారు, దాని నీవు ఎలాగ చెప్పావు. రాజు సెడ్ is she bringing coffee. దాని నేను ఇలాగ చెప్పాను. రాజు asked if she was bringing coffee. రాజుగారు ఏమి అడిగారు, దాని నీవు ఎలాగ చెప్పావు. రాజు సెడ్ who prepared this coffee. దాని నేను ఇలాగ చెప్పాను. రాజు asked who had prepared that coffee. రాజుగారు ఏమి అన్నారు, దాని నీవు ఎలాగ చెప్పావు. రాజు సెడ్ wow it is wonderful. దాని నేను ఇలాగ చెప్పాను. రాజు ఎక్సలెంట్ joy that it was wonderful. ఓకే, థ్యాంక్ యూ మల్లేష్. నెక్స్ట్ సాయి చరణ్ సింగ్. ఇతను కూడా 40 రైమ్స్ ని అప్పచెప్పాడు. ఇతను టెన్స్ మొత్తం ఏ రకంగా ఉంటాయి అనేటువంటిది ఒక్కొక్క టెన్స్ కి ఒక్కొక్క ఉదాహరణని చెప్పేటువంటి రైమ్ చెప్తాడు. నా పేరు సాయి చరణ్ సింగ్. నేను టెన్స్ రైమ్ చెప్తున్నాను. I sing, I sang, I will sing. I have sung, I had sung. I will have sung. I am singing, I was singing. I will be singing. I had been singing. I have been singing. I have been singing. I will have been singing. Thank you. నెక్స్ట్ మహమ్మద్ రెహాన్. ఈయన కూడా దాదాపు 38 రైమ్స్ దాకా చెప్పాడు. ఇంకా 2 మాత్రం కొరవ ఉన్నాయి. ఆయన బాగానే చెప్పుకొస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇతను ప్యాసివ్ వాయిస్ లో ఉండేటువంటి వాక్యాలు ఎలా ఉంటాయి అనేది చెప్తాడు. నా పేరు షేక్ మహమ్మద్ రెహాన్. నేను ఈరోజు ప్యాసివ్ వాయిస్ 2 రైమ్ చెప్పబోతున్నాను. టీ ఈజ్ డ్రంక్ బై మీ, టీ వాజ్ డ్రంక్ బై మీ, టీ విల్ బీ డ్రంక్ బై మీ, టీ హాస్ బీన్ డ్రంక్ బై మీ, టీ హ్యాడ్ బీన్ డ్రంక్ బై మీ, టీ విల్ హ్యావ్ బీన్ డ్రంక్ బై మీ, టీ ఈజ్ బీన్ డ్రంక్ బై మీ, టీ వాజ్ బీన్ డ్రంక్ బై మీ. All these are passive voice. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మహేశ్వర పుల్లారెడ్డి. ఇతను 4 రకాలైనటువంటి సెంటెన్స్లు అంటే పాజిటివ్ నెగిటివ్ లో ఉండేటువంటి 2 రకాల సెంటెన్స్ల గురించి చెప్తాడు. నా పేరు జీ మహేష్. పాజిటివ్ నెగిటివ్. He is reading positive sentence. He is not reading negative sentence. He is reading positive question. He is not reading negative question. Okay, thank you. ఆసిమ్ అలీ. ఆగాలేదు, ఆగింది. ఇప్పుడు మొదట హెల్పింగ్ వెర్బ్ ల యొక్క రైమ్ ఎవరు? సోహైలా? ఆరిఫ్ చెప్పు. నా పేరు ఆరిఫ్. హెల్పింగ్ వెర్బ్ రైమ్ 1 చెప్తున్నా. ఆల్ హెల్పింగ్ వర్డ్స్ ఓన్లీ 24 am, is, are
was you were, do, does, these, will, you, shall, have, has, had, can, could, may, might, must, would, do, should, need, there, out, use, to. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ హాసిం వలి హెల్పింగ్ వెర్బుల్ని ఉపయోగించుకొని వాక్యాల్ని ఎలా చెప్తాము అనేటువంటి దాన్ని ఒక రైమ్ రూపంలో చెప్తాడు. My name is D. Kasim Ali. Helping with Pata. ఐ కెన్ సీ. హెల్పింగ్ వెర్బుల్ మార్చేద్దాం, కొత్త వాక్యాలు చెప్పేద్దాం. ఐ కెన్ సింగ్, నేను పాడగలను. ఐ షుడ్ సింగ్, నేను పాడగలిగా. ఐ కెన్ సింగ్ అయ్యా, నువ్వు తప్పులు చెబుతున్నావు. మళ్ళీ చెప్పు ఫస్ట్ కాడి నుంచి. హెల్పింగ్ వెర్బుల్ మార్చేద్దాం, కొత్త వాక్యాలు చెప్పేద్దాం. ఐ కెన్ సింగ్, నేను పాడగలను. ఐ షుడ్ సింగ్, ఐ కుడ్ సింగ్, నేను పాడగలిగా. ఐ మే సింగ్, నేను పాడవచ్చు. ఐ షుడ్ సింగ్, నేను పాడాలి. ఐ మస్ట్ సింగ్, నేను తప్పక పాడాలి. ఐ విల్ సింగ్, నేను తర్వాత పాడుతా. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ముస్తకీం, హెల్పింగ్ వెర్బ్ అనేటువంటిది వాక్యంలో చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఒక రైమ్ చెప్తాడు. నా పేరు మహమ్మద్ ముస్తకీం. హెల్పింగ్ వేర్ ముఖ్యమైనది హెల్పింగ్ వేర్. వాక్యానికి ప్రాణం హెల్పింగ్ వేర్. వాక్యం తయారు కావాలంటే హెల్పింగ్ వెర్బ్ తప్పక ఉండాలి. టెన్స్ ఏదో తెలియాలంటే హెల్పింగ్ వెర్బ్ను ముందుగా చూడాలి. నాట్ను మనం రాయాలంటే హెల్పింగ్ వెర్బ్ పక్కన రాయాలి. ప్రశ్న క్వశ్చన్స్ రాయాలంటే హెల్పింగ్ వెర్బ్ ముందుగా రాయాలి. నెక్స్ట్, వెరీ గుడ్. నెక్స్ట్ రాహుల్ చెప్పయ్యా. మై నేమ్ ఇస్ రాహుల్. నేను చెప్పబోయేది అడ్జెక్టివ్ రైమ్. బిగ్ బ్యాగ్, స్మాల్ బ్యాగ్, లిటిల్ బ్యాగ్, బ్యూటీ బ్యాగ్, ఎల్లో బ్యాగ్. దీనిలో బ్యాగ్ నౌన్ అయితే మిగిలినవన్నీ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ను ఎప్పుడైనా నౌనుల ముందల రాస్తాము. అడ్జెక్టివ్ ఎప్పుడైనా నౌను క్వాలిటీని తెలిపాను. నెక్స్ట్ తర్వాత సోహైల్ ఆర్టికల్స్ సంబంధించి ఒక రైమ్ చెప్తాడు. నా పేరు సోహెల్. నేను పాడబోయే పాట ఆర్టికల్స్. ఏ అను 3 పదాలను ఆర్టికల్స్ మనం అంటాము. ఆర్టికల్స్ ను ఎప్పుడైనా నౌన్ల ముందర రాస్తాము. ఒకను అర్థము ఏ ఇచ్చును ఫలానాది అని తెలిపేను. కాన్సోనెంట్స్ తో మొదలగు నౌన్లకు ముందర ఏ అను ఆర్టికల్ ఉండును. ఓవెల్స్ తోటి మొదలగు నౌన్లకు ముందర యానను ఆర్టికల్ ఉండును. ప్రత్యేకమైన నౌన్లకేమో ముందర ద అను ఆర్టికల్ ఉండును. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ అజయ్. నా పేరు అజయ్. 4 వాక్య 4 వెబ్స్. 4 వెబ్బులు నేర్చుకుందాం, 4 వాక్యాలు చెప్పేద్దాం. సింగ్, సాంగ్, సింగింగ్. ఐ సింగ్, నేను పాడుతా. ఐ సాంగ్, నేను పాడేసా. ఐ హావ్ సంగ్, నేను ఇప్పుడే పాడా. ఐ ఆమ్ సింగింగ్, నేను తర్వాత పాడుతూ ఉన్నా. నెక్స్ట్ తర్వాత ఎవరే అయిపోయారు అందరూ? రైట్. ఒకసారి వీరందరికీ ఇప్పుడు రైమ్ చెప్పిన విద్యార్థులందరికీ అభినందనలు. వీళ్ళల్లో చాలామంది ఇంకా బాగా నేర్చుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. దాదాపు అందరికీ కూడా కొన్ని రైమ్స్ వచ్చు. ఇవి ప్రయోగాత్మకంగా గ్రామర్ అనేటువంటిది ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే చాలా ముఖ్యమైనటువంటిది. అయితే ఇది కష్టంగా అనిపిస్తుంది. అందుచేత ఏం చేసామంటే ఈ సంవత్సరం 6వ తరగతి వారికి ఇవి ఒక రైమ్స్ రూపంలో రూపొందించి దాదాపు ఒక 40 రైమ్స్, దాదాపు 10th క్లాస్ దాకా కూడా ఈ గ్రామర్ పనికి వస్తుంది.
వీటిల్లో కొన్నిటికి వారికి అర్థాలు కూడా పూర్తిగా అర్థం కాకపోవచ్చు, అయినప్పటికీ వీటిని వారందరికీ నేర్పించడం జరుగుతుంది. వీటిల్లో దాదాపు ఇందాక మీరు గ్రామర్ క్విజ్ చూసాము, అదేవిధంగా మొన్నదాకా గ్రామర్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఒకవైపు ఈ గ్రామర్ రైమ్స్ నేర్పిస్తూనే వాటి మీద అవగాహన కార్యక్రమం కూడా పెంపొందిస్తూ ఉన్నాం. ఇలాగా నిజానికి ఇది 3 సంవత్సరాల పంట. ఈ రైమ్ బుక్ అనేటువంటిది 8వ తరగతి విద్యార్థుల వరకు ఉపయోగపడేటువంటిది. 8వ తరగతి అయిపోయేటప్పటికి ఇంగ్లీష్ గ్రామర్ మీద మంచి కమాండింగ్ రావాలి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది 6వ తరగతి. 6వ తరగతిలో దాదాపు ఒక 4 విద్యార్థులు 40 రైమ్స్ నేర్చుకోవడం జరిగింది. అయితే అందరికీ రావు, ఎందుకంటే వెనక ముందు వస్తాయి. కాబట్టి ఈ సమ్మర్లో మనం గనక ఈ విద్యార్థులకి ఈ గ్రామర్ రైమ్స్ ఇవన్నీ కూడా మాస్టర్ వాయిస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, అవి చూసి నేర్చుకున్నట్లయితే వీళ్ళు 7వ తరగతి 8వ తరగతి దాకా సమయం ఉంది. తల్లిదండ్రులు కొంతమంది అనుకోవచ్చు, మా పిల్లకాయలు ఇంకా ఇన్ని చదవటం లేదే అని. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు మనకు పోలిక అవసరం లేదు. మన విద్యార్థుల యొక్క, మన పిల్లల యొక్క పరిస్థితిని బట్టి, వారి యొక్క నాలెడ్జ్ని బట్టి వారు అందుకుంటారు, వెనక ముందు అంతే. కాబట్టి 8వ తరగతి అయిపోయేలోపు మనకి గ్రామర్ రైమ్స్ మొత్తం వచ్చేయాలి. కాబట్టి ఈ సమ్మర్లో దాదాపు 15 నుంచి 20 రైమ్స్ దాకా చాలామందికి వచ్చు. మరి కొద్ది మందికి మాత్రమే 10 రైమ్స్ కూడా రాని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అయితే ఎక్కువ మందికి 15 నుంచి 20 రైమ్స్ దాకా వచ్చు. వాళ్ళు కొద్దిగా కష్టపడ్డారంటే సమ్మర్లో లేదు 7వ తరగతిలో మిగతా రైమ్స్ నేర్చుకోవచ్చు. కాబట్టి వచ్చే సంవత్సరానికల్లా 7వ తరగతి అయిపోయేటప్పటికే గ్రామర్ మొత్తం కూడా కంప్లీట్గా నేర్చుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. అదే రకంగా తల్లిదండ్రులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, సమ్మర్లో ఈ గ్రామర్ రైమ్స్ని మీరు యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, రోజు కాసేపు దగ్గర కూర్చొని వాళ్ళకి వినిపించినా సరే, వాళ్ళని మీ ముందర మీరు ఉన్నప్పుడు సెల్లులో వినండి అన్నా వాళ్ళు వింటారు. వినడం ద్వారా మాత్రమే ఇంగ్లీష్ భాష నేర్చుకోగలం. ఇంక మిగతా విషయాల్ని మనం తర్వాత చూద్దాం. వీరందరికి కూడా ప్రైజులు అనేటువంటి హెడ్ మాస్టర్ గారి ద్వారా ఇప్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.